హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మాది గోకరకాయ ఫ్రై అండి. ఇక్కడైతే గోకరకాయ అయితే ఉడికించి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి. నేను 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇవి వేగినాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. ఇవి నూనెలో అయితే మగ్గనివ్వాలండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఇది వేగినాక ఇప్పుడైతే గోకరకాయ వేసుకుంటున్నానండి. ఇవి ఆల్రెడీ ఉడికించి పెట్టుకునేవే గోకరకాయలు. ఇప్పుడు గోకరకాయని ఒక 10 నిమిషాలు అయితే వేగనిద్దాం నూనెలో. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మగ్గింది కదా, కారం అయితే ఒక స్పూన్ కారం తీసుకున్నాను నేను. కారం అనేది మనం తినేదాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే కొబ్బరి పొడి వేస్తున్నానండి. గోకరకాయ కూరలో కొబ్బరి పొడి వేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి పొడి, ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఇదైతే ఒక 5 నిమిషాలు వేగనిద్దాము. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ మీదనే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. మన గోకరకాయ ఫ్రై అయితే రెడీ అయ్యిందండి. మేమైతే ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.